ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, అప్పుల సమస్యలు ఉన్నాయేమో, ఇంటి నిండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఉద్యోగంలో సమస్యలతో ఉన్నారేమో, చాలీచాలని జీతంతో ఉన్నారేమో, ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్టు వెళ్ళిపోతుందేమో, ఏది తిన్నా సరే కడుపు నిండట్లేదేమో, తృప్తి లేని జీవితాన్ని మీరు జీవిస్తున్నారేమో, వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానము, క్రీస్తేసు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన ఐశ్వర్యం చొప్పున మీకు తీర్చబడతాయి అని వాగ్దానం మీ కొరకు ప్రభు చేస్తున్నారు. దేవుణ్ణి ఆశ్రయించండి. యెహోవా ఈరే, ఆయనే అన్ని చూచుకునే దేవుడు. అబ్రహాం చెప్తాడు, యెహోవా ఈరే, నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో చూసుకుంటాడు, నా అవసరాలన్నీ తీరుస్తాడు. అకస్మాత్తుగా మీ జీవితాల్లో కొంతమంది వచ్చి మీకు సహాయపడతారు. ఇది ఒక ప్రవచనంగా మరి మీరు తీసుకోండి. అకస్మాత్తుగా వస్తారు మీ లైఫ్లో కొంతమంది. మరి మీరు ఊహించరు, మీరు అనుకోనరు, కానీ ఆ వ్యక్తుల ద్వారా, సంస్థ ద్వారా ప్రభు మిమ్మల్ని ఆదుకుంటారు. మీ జీవితంలో ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తారు. ఒక్క సెకండ్లో రెప్పపాటున మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ఎంతకాలము ఏడ్చి కన్నీరు కార్చి బాధపడిన ఆ ఒక్క సమయం అంతా కూడా ఒక్క నిమిషంలో మరి మీరు మర్చిపోయి సంతోషించే జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు రానున్న రోజుల్లో. మరి ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. ప్రతి దినము మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. క్రీస్తేసు మహిమలో దేవుని ఐశ్వర్యము చొప్పున దేవుడు నా ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. ఈ వాగ్దానం ప్రతిరోజు చెప్పండి, చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు అప్పులుంటే, ఇబ్బందులుంటే ఒక పేపర్ మీద రాసుకోండి. ఎంత అమౌంట్ మరి మీరు పే చేయాలో అది రాసుకొని, మరి ఈ వాగ్దానము దానిపైన రాసి చెయ్యి పెట్టి రోజు ఈ వాగ్దానం చదివి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప ద్వారాన్ని తెరుస్తాడు. అది ఎలా తెరుస్తాడు, ఏ విధంగా తెరుస్తాడు, ఏ విధంగా మరి మీ యొక్క ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది దేవుడే మీకు తెలియజేస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు.